నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం. మనకి మేజర్గా దృష్టి సారించడమే జరుగుతుంది మాచర్ల వరకు. సో మనకి సెంట్రల్ ఫోర్స్ కూడా ఒక 90 మంది వచ్చారు. ఈ సెంట్రల్ ఫోర్స్ వచ్చిన 90 మంది కూడా 151 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో ఫ్లాగ్ మార్చింగ్ జరుగుతుంది. ఈ ఫ్లాగ్ మార్చింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్కి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సెంట్రల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో డిప్లాయ్మెంట్ ఉంటుంది, ఎక్కడైతే క్రిటికల్ అని ఉన్న చోట. సో అక్కడ శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి చిత్తశుద్ధిగా మన ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎన్నికల యంత్రాంగం కానీ సిద్ధంగా ఉందనేది చెప్పడం అనేది మెయిన్ ఉద్దేశం. సో ప్రజలు దాన్ని గుర్తించి అంటే ప్రశాంతమైన వాతావరణంలో అందరూ స్వేచ్ఛగా ఓటు వేసుకోవడానికి సహకరించాల్సిందిగా కోరడం జరుగుతుంది. అండ్ ఫ్లాగ్ మార్చ్తో పాటుగా మన తహసీల్దార్ ఎంఆర్ఓ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నారు. ఒకటి, మీకు ఎవరన్నా కొంతమంది మేము ఊరు వదిలి వెళ్ళిపోయాము, లేదంటే మాకు పలానా వ్యక్తి వల్ల భయం ఉంది అలా అని ఎవరన్నా చెప్తే మేము మోస్ట్లీ మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, సుమారుగా 635 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఊర్లో కూడా మేము వాళ్ళకి ఈ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నాము. ఇంకా పోలీస్ తోటి రెవెన్యూ వాళ్ళతో కలిపి ఒక అవగాహన సదస్సు కూడా పెడుతున్నాము. అది కొన్ని చోట స్టార్ట్ అయింది, ఇంకా వైబ్రెంట్గా అది చేస్తాం. అదేవిధంగా ఒక ప్రచార రథం కూడా మనం పంపించాము, గ్రామాలకి పంపిస్తున్నాం. అందులో కూడా ఒక వాయిస్ మెసేజ్ ఉంది. అందులో ఏంటంటే ఎలక్షన్స్లో అందరూ ఓటు వేసుకోవాలి, ఓటు లేని వాళ్ళు ఓటుకి దరఖాస్తు చేసుకోవాలి, ఎన్నికల్లో ఓటు వేయడానికి డబ్బులు తీసుకోకూడదు, చేయకూడదు, శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదు అనేది కూడా ప్రచార రథం ద్వారా మెసేజ్ ప్రజలకి మేము అందజేస్తున్నాం. ఈ రకంగా మేము కోరేది పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా ప్రతి బుధవారం జరుగుతుంది ఇక్కడ. ఆ రోజు కూడా మేము వాళ్ళకి చెప్తున్నాం, మీరు ప్రచారం చేసుకోండి తప్ప ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చేసుకోండి అని కూడా చెప్పాము. ఇస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. సో రెగ్యులర్గా వారం పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరుగుతుంది. టెలికాన్ఫరెన్స్ కానీ ఫిజికల్గా మీటింగ్స్ కూడా పెడుతున్నాము. ఇంకా ముందు ఇంకొంచెం స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుంటాం. అండ్ సున్నితమైన పోలింగ్ స్టేషన్స్ మీద ఎక్కువ నిఘా పెట్టి అక్కడ ప్రత్యేకమైన అధికారులను కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. సో మా ఉద్దేశం ఒకటే, మాచర్లలో పీస్ఫుల్గా ఎలక్షన్స్ జరిపించాలి. నుంచి మాచర్లలో 217 వచ్చాయి. అందులో 185 డిస్పోజ్ చేసాము. 32 ఫ్రివిలస్ కంప్లైంట్స్ వస్తే అవి డ్రాప్ చేశాము. అండ్ మాచర్లో ఇప్పటి వరకు 12.56 లక్షల వాల్యూ వర్త్ సీజ్ చేయడం జరిగింది. అందులో క్యాష్ రూపంలో వస్తువులు 2.75 ల్యాక్స్ అండ్ లిక్కర్ వచ్చేసి 8.48 ల్యాక్స్. 2490 లీటర్ల లిక్కర్ని స్వాధీనం చేసుకున్నాము. వస్తే వెరిఫై చేసి అవి డిస్పోజ్ చేస్తాం. క్లైమ్స్ అంటే ఫామ్ 6 6 మోస్ట్లీ 6 అండ్ 8 కూడా వస్తాయి కొన్ని చోట్ల.